65వ రోజు ఉదయం 8 గంటలు. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగే వసిన డార్లింగే తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదిన డార్లింగే సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ తీసేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగే. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగే. డార్లింగే వసిన డార్లింగే డార్లింగే బెగిరాయ డార్లింగే. మార్నింగ్ బిగ్ బాస్. మార్నింగ్ బిగ్ బాస్. ఉదయం 9:45. Everyone get ready for the day. బిగ్ బాస్. Bimbo! Everybody get ready for the day. కాదు ఎవరు అన్ని బెడ్షీట్ సర్దండి. ఎవరు బెడ్షీట్లు వాళ్ళు నీట్ గా సర్దుకోండి. కిచెన్ కౌంటర్ కూడా మా మమ్మీ వస్తుంది, నీట్గా ఉంచండి ఇల్లు. చెప్పానా నీకు నిన్ననే? ఏ రితు రితు ఏయ్, ఆ పేపర్ టీ కంట్రోల్. ఏంటి ఎవ్రీవన్ గెట్ రెడీ ఫర్ ద డే. పూత పూత పూత. నో నా ఫ్యామిలీ నాకు కావాలి. అయ్యా మధ్యాహ్నం 2:15. లేదు ఇక్కడేం ఉండదు. ఏం లేదా? బిగ్ బాస్ కింగ్డమ్. నా రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. కింగ్ 5 years వర్క్ చేశాను నేను. బేబీ కింగ్డమ్. నో ఫ్యామిలీ. డెన్ నుంచి సోఫా ఇక్కడికి వచ్చింది. Guys, this week is not family week, guys. ఇట్స్ ఏ వెరీ హెక్టిక్ సీరియస్ ఫ్యామిలీ వీక్ కాదు. సీరియస్. Was ఇద్దరు టీమ్స్ ఉంటాయి. మధ్యాహ్నం 2:30. నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేందుకు మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాను. నేను ఎంపిక చేసిన రీతు, కళ్యాణ్, దివ్య ఈ వారానికి ఈ బీబీ రాజ్యానికి రాజు, రాణులు. వీళ్ళకి ఇంట్లో ప్రత్యేకమైన విలాసాలు లభిస్తాయి. వీరు బెడ్రూంలో నివసించే హక్కు కలిగి ఉంటారు. అలాగే పూర్తి ఇంటికి యాక్సెస్ కూడా లభిస్తుంది. మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే వీళ్ళు ఇమ్యూనిటీకి అందరికంటే చేరువలో ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, మీరు సేఫ్ అని అనుకోకండి. మిమ్మల్ని ఓడించి మీ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి మిగతా వారికి కూడా అవకాశం లభిస్తుంది. వారం ముగిసేసరికి మీ అందరిలో ఒకరే ఇమ్యూనిటీ పొందుతారు. ఈ ఇంటి కెప్టెన్ అవుతారు. రీతు, కళ్యాణ్, బిగ్ బాస్. దివ్య మీ పవర్స్ను ఉపయోగించి ఇంటి సభ్యులందర్నీ 4 కమాండర్స్గా మరియు 4 ప్రజలుగా విభజించండి. కమాండర్స్కి కూడా కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి మరియు వారికి ఇమ్యూనిటీ పొందే అవకాశం లభిస్తుంది. కానీ ప్రజలకు ఎలాంటి అవకాశం లేదు మరియు ఇంటి పనంతా ప్రజలే చేయాల్సుంటుంది. ఓకే థ్యాంక్ యూ బిగ్ బాస్. మా ముగ్గురు కూడా ప్రజలు ఏం చేస్తారు? ఆడ పడుకోవటమే ఇక ఆ బెడ్ల మీద. మిగతా వాళ్ళు కమాండర్స్ కూడా పనులు ఉంటాయి. వావ్! రాజులకు, రాణులకు ప్రణామములు. రాజా హ్యాండ్ లేదు. రాణి గారికి రాజు అనేవన్నా నన్ను మేము నోరు కుట్టి వేచును.
ఇద్దరు రాణులకి ప్రణామములు, అది, ఓకే. రాజుగారికి కూడా ప్రణామములు. అది కాసేపు మీరు సేద తీరండి. మాతో చర్చలు జరిపిన ఎడల కమాండర్లు ఎవరు? ఫస్ట్ మీరు మాట్లాడి తర్వాత మీతో నిర్ణయించడానికి ఫస్ట్ బయటికి వెళ్ళండి. ఫస్ట్ కాదు ముందు. రాణిగారికి రాజుగారికి ఒక విన్నపం. రాణి ముందు బహార్ చలో. కమాండర్ రాణి ఎడల మీకు మేము చెప్పండి రాజా. విరోధులుగా అవ్వము. మీ వాళ్ళ పిలక మన చేతుల్లో ఉంది, మీరు ముందు బయటికి అలానే మన పిలక కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటదనే విషయం మర్చిపోయి మీరు ప్రవర్తిస్తున్నారని నా ఫీలింగ్. దయచేసి కమాండర్ ప్రజల్లా మాట్లాడతారేంటి మీరు? మీరే నిర్ణయించుకున్నారా? మధ్యాహ్నం 3 గంటలు. మన రాజు రాణి మహారాజా లోపలికి ప్రవేశించండి. మహారాజా మహారాణి చెప్పండి. మా రాజ్యంలో ప్రజలకు కూడా మాతో సమానంగానే చూడాలనుకుంటాం. సో ఆ కుర్చీ తెచ్చుకుని కూర్చోండి. కూర్చోండి ఫస్ట్. మహారాజా మేము మా రాజ్యానికి మిమ్మల్ని కమాండర్గా పెడితే మీరు మా రాజ్యానికి ఎలా సేవ చేస్తారు, రాజ్యాన్ని ఎలా కాపాడుతారు? మమ్మల్ని కమాండర్ చేసిన ఎడల మీకు విధేయుడిగా ఉంటాను. హౌస్లో అన్ని పనులకి మీకు తోడుగా ఉంటాను. ప్రజలకి కదా పనులు చేయాలి, కమాండర్ కాదు కదా. ప్రజలతో పనులు చేయించడానికి నేను మీకు తెలుసు, నేను బహుముచ్చటగా ఉంటాను. సో వాళ్ళతో దగ్గరుండి పనులు చేపిస్తాను. మీకు అన్ని సమయంకి మీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. అండ్ మీరు ఏ కమాండ్ చేసినా కూడా దీన్ని వాళ్ళని ఎలా అయినా సరే అది చేయించి మిమ్మల్ని మెప్పించేలా చేస్తాను. మీరు కేవలం పని చేయించడానికి కాదు కమాండర్ అయ్యేది, రాజ్యాన్ని కాపాడుతాను. మీ దగ్గరున్న ఏ గుణం చూసి మీకు కమాండర్ పొజిషన్ ఇవ్వాలి? మంచితనం, స్ట్రైట్ గా మాట్లాడతాను. ఒక్క నిమిషం, ఫస్ట్ దాంట్లోనే ఆగిపోయేదను నేను. ఏమిటది? మంచితనం. ఆహా, అది మీ నుంచే నేర్చుకున్నాను మహారాణి. ఈ రాజ్యంలో మంచి అయినా తెలివైనది అయినా నేనే కదా రాజా గారు. రాణి రీతు. అందుకే ఇప్పుడు కూడా మనం సెల్ఫ్ డబ్బా అవసరమా? అందుకే మీ నుంచి నేర్చుకున్నాను. మీరు ఎలా చేసేదిరో మేము చూసేదము. చిత్తం మహారాజా. సడన్గా వాటర్ ఇవ్వంటే ఏం చేస్తాను? ఒక్క నిమిషం, మనకి ఒక ఇమాన్యుయల్ అనే ఒక మనిషిని మనం వెళ్ళి చూసుకుంటే మనకు తెలుస్తుంది మన గురించి. నాకు తెలిసి ఇమాన్యుయల్ ని చూడండి ఒకసారి. మీరు చదవకండి, అన్ని మూసేసి తీసుకురండి. బిగ్ బాస్, వాట్ ఇస్ దిస్? బిగ్ బాస్ కింగ్ అండ్ క్వీన్. వాట్? చికెన్. చెప్పేనా? పన్నీర్ చికెన్ వచ్చింది మనకి. ప్లేట్స్ తీసుకురా. నేను తీసుకొస్తా. ప్లేట్స్ ఇవి కూడా తీసు. చికెన్ కబాబ్, కింగ్ అండ్ క్వీన్, పొటాటో చీజ్. ఒక్క నిమిషం అలాగే ఉంచండి. రాజుల వారు ఇవి చదివి వినిపిస్తాను. రాజు రాణులు మినహాయించి మిగతా ఇంటి సభ్యులందరూ తమ భోజనాన్ని ఈ ప్లేట్లలోనే తినాలి. అలాగే బిగ్ బాస్ రాజు రాణులు మరియు కమాండర్స్ కోసం కొన్ని ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్స్ పంపారు. వాటిని వారు మాత్రమే ఆస్వాదించాలి, ఇతరులతో పంచుకోవడానికి వీలు లేదు. బిగ్ బాస్. ధన్యవాదాలు బిగ్ బాస్. ధన్యవాదాలు బిగ్ బాస్. బయట పెడితే అందరు దొంగలే ఉన్నారు బయట. అలాగే మహారాణి. ఏంటా మాట? ఆ పిలిపే రాజుగారు, 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 రాజుగారితో ఒక మాట మాట్లాడాలని రాణి గారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలు. సో రాజుగారు, నన్ను మీరు కమాండర్గా ప్రకటిస్తే నేను మీ రాజ్యాన్ని ఎలివేలా కాపాడుతాను. రాణులతో మాట్లాడకుండా ఓన్లీ రాజుతోనే మాట్లాడుతున్నాడు. మీకు ఇంకా చెప్పుకునే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయి? ఉన్నాయండి, చెప్పండి. ఇద్దరు రాణులకి ఏం కావాలో అది నేను దగ్గరుండి మరి అంత దగ్గరికి వెళ్ళక్కర్లే, అక్కడ నుంచోండి. అంతేకాకుండా పగలైనా రాత్రైనా రాజ్యానికి మీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. అంటే మాకేనా డబ్బులకి వేరే వాళ్ళకి అమ్ముడుపోను. మాట అంటే మాటే, మాటే నా శాసనం. ఎక్కడో సినిమా డైలాగ్ చెప్తున్నట్టు. ఇంకా మీరు కూర్చోండి. మాటిస్తే మాట తప్పను. రాజుగారికి రాణులకు నా ప్రణామములు. ప్రణామం. మొదటి మీకు రాజుగారికి రాణులకి విశ్వాసపాత్రుడిగా ఉంటాను. బాగున్నది. ఏ రహస్యములు ఇక్కడి నుంచి రాజ్యం నుంచి బయటకు చేరవేయను. మీరు చెప్పింది శిరోధార్యంగా భావిస్తాను. మీరు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాను. రాజు పట్ల విధేయతగా ఉంటారా? తప్పకుండా ఉంటాను. బాగున్నది. ఇక మీరందరూ వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళొచ్చు. రండి రండి. సంజన గారు చెప్పండి. నేను చాలా లాయల్గా ఉంటానండి.
లాయల్ లేనంటే కూడా నేను ఫేస్లో చెప్పిస్తాను ఈ పాయింట్లో నేను లాయల్ లేను. సో నేను సిన్సియర్గా చాలా లాయల్గా ఉంటాను మరియు నాకు అస్సలు బయట నిద్ర పడదు. ఓకే అదే కమాండర్ ఇస్తే ఏమీ పోకుండా అన్ని జాగ్రత్తగా బాధ్యతగా చూస్తే మా రాజ్యంలో దొంగతనాలు ఎక్కువ అవుతాయని మీరు మొట్టమొదటిగా పన్నీర్ మీరేగా తినేది. ఈ రాజ్యంలో అందరికంటే పెద్ద దొంగ మీరే అని విన్నాను. అది ఆ టాస్క్. ఏ టాస్క్ లో అయినా మీరు దొంగతనాలు కాదు రాజ్యం. ఈ రాజ్యంలో మంచి పన్నుమంతుడిని మంచి కమాండర్గా ఉండాలని హామీ ఇస్తున్నాం మీ అందరికీ. నిద్ర లేకపోయినా పడుకోకపోయినా పర్లేదు, తినకపోయినా పర్లేదు, మీరు ఏ పని చెప్తే ఆ పనిని నేను చక్కగా చేసి పెడతాను. మాకు కావాల్సిన సైనికుడు కాదు కమాండర్. నాకెందుకో రాజా గారు దాడి చేయాలి. తన కమాండర్ గా ఉంటే రాజునే మనం కనిపెట్టి ఉంచుకోవాల్సి వస్తుంది. రాణి రీతు అది నిజమే. అనుమానంగా ఉన్నదా? మీరు చేసే ప్రవర్తనలు బట్టి మాకు చిన్న అనుమానం మొదలైనది. రాణి మధ్యాహ్నం 3:30 బిగ్ బాస్ ఈసారి గోంగూర కట్టలు కొంచెం మంచి పంపించలే బిగ్ బాస్. ఈసారి కొంచెం పెద్ద పెద్దవి పంపించరా ప్లీజ్. ఇది గోంగూర కదా? ఎలా చెప్తావు? కార్డ్ రెడ్గా ఉంటుందా? గోంగూర ఆకు తెలిసింది కదా. వాళ్ళిద్దరు చేస్తారు మా ఇంట్లో మా ఆనియన్ దేనికి? మా దొడ్లో చిన్నది ఉండేది స్పేస్. ఒక కట్ట ₹2. సాయంత్రానికి ఒక కూర కొత్తాయి కదని మా అమ్మ ఏం చేసేది, గోంగూర తీసుకొచ్చి విత్తనాలు తీసుకొచ్చి గోంగూర జల్లేది. రోజు కొంచెం అమ్మి సైకిల్ మీద పెట్టేది, వెళ్ళి అమ్ముకొని రారా అని. వెళ్ళి అమ్ముకొని వచ్చేవాడిని. ఎక్కడ అమ్మాలి? ఊర్లోనే తిరిగి గోంగూర కట్టలు అనుకుంటా తిరిగితే వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి ఎన్ని కట్టలు కావాలో అన్ని రూపాయలు ఇస్తారు. ₹20, ₹30 తీసుకొచ్చి అమ్మకి ఇస్తే అమ్మ కూరకు వాడేది. జర్నీ మంచి జర్నీ అది అలానే. అంటే నాకేమీ అంటే సింపథెటికల్గా నేను ఆలోచించట్లేదు, ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. మధ్యాహ్నం 3:45 బిగ్ బాస్ మేము ఎంచుకున్న మొదటి 2 కమాండర్స్ నిఖిల్ మరియు డెమాన్ పవన్. మా ప్రజలు కమాండర్ పవన్, కమాండర్ నిఖిల్. బిగ్ బాస్ మా నెక్స్ట్ 2 కమాండర్స్ సంజన గారు అండ్ తనుజ. రీలకోట మేడం. వీళ్ళు తెలివి చురుకుగా ఉంటారు అని వాళ్ళని నెక్స్ట్ 2 కమాండర్స్గా మేము ఎంపిక చేశాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కమాండర్స్ అటువైపు వెళ్ళండి, కమాండర్స్ ఇటువైపు వెళ్ళి నుంచోండి. మిగిలిన 4 ప్రజలు కాదు, ఏడ పురుగులు. రాజ్యానికి మహారాణి, మాకు నీళ్ళ చారు తప్ప ఏమీ రాదు, మేము ఎటులో వండేదామో ఒక్కసారి ఆలోచించుతీరా. కమాండర్స్ ఇప్పటి నుంచి రోజు రూమ్లోనే ఉంటారు. ప్రజలు మాత్రం బయట డెన్లో ఉండాలి. అంతేకాకుండా రాజు, రాణులు మరియు కమాండర్స్ ఇంట్లో ఎటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి మీ దుస్తులు తెచ్చుకోండి. నేను అయ్యేదాని బికాజ్ నాకు ఆ కలర్స్ బ్లాక్ నాకు సెట్ కాను. సాయంత్రం 4 ఎక్స్క్యూజ్ మీ, పర్మిషన్ లేకుండా ఎవరు నువ్వు? వంటకాలు అలాగే మేము మొదలు పెట్టమని చెప్పామా? వెనక వెళ్ళు, లుంగి కిందకు దించు. ఏంటిది? అలాగే మహారాణి. చూస్తున్నాడు ఆయన. మహారాణి అతను మా అన్నగారు. చిన్నగా ఉన్నారండి మీకంటే? అన్న కదా, ఫస్ట్ పుట్టం వల్ల కొంచెం చిన్నగా అయ్యాడా? రాణి రండి, ఒక్క నిమిషం. ఫ్రేమ్ బాగాలేదు, ఇటు రండి. ఇప్పుడున్న ఫ్రేమ్లో మధ్యలో ఉండేలా చూసుకోండి మహారాజుని. వెళ్ళి వంటకాలు ప్రారంభించమంటారు. వంటకాలు మేము చూసిద్దరు. మీతో పాటు 2 ప్రజలు ఉండారు. ఏరి వారు వారిని కూడా త్వరగా తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టు. ప్రజలుగా ఉండమన్నారా, కమాండర్లుగా ఉండమన్నారా? ప్రజలుగా ఉండమన్నారు. మరి మీరెందుకు మాకు చెప్తున్నారు? కమాండర్ని అడగండి, ఇంకా రాలేదు. ఎవరైతేను ప్రజల్లో తను మా అన్నయ్య, తనకి ఎలా మాట్లాడాలి మహాప్రభు, అతనికి నోరు తడబడతా ఉంటుంది అప్పుడప్పుడు. వంటగదిలోకి రండి. వెళ్ళి వెళ్ళండి. మహారాణి వంటకే కదా.
ఎవరతను మీరు పాప? ఎవరతను? మాట్లాడతారు. అతను మా అంతకంటే పెద్దది. అతను కొంచెం కూడా వంగి నడవట్లేదు. అతను మా పెద్దన్న. ఆ, ఆల్రెడీ వంగినందుకే 4 సార్లు బయటికి వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు ఇంకా వంగాలంటే ఇంకొక అతను ఎక్కడ? ఇంకొక అతను అసలు వాడున్నాడు. సాయంత్రం 5:30 మన రాజ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఇస్తున్నాము. మన రాజ్యానికి సరిపడే భద్రత, రక్షణ, ప్రజలు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఇవన్నీ చూసుకునేలా ఒక బలమైన కమాండర్ నాకు కావాలి. కాబట్టి నిఖిల్ అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటాను. మరియు ప్రజలకైనా, కమాండర్స్కైనా, రాజులకైనా, రాణులకైనా, ఎవరికైనా సరే ఆహారం కరెక్ట్గా ఉండేలా చూసుకోవడానికి తనుజ అనుకుంటున్నాను. ఫుడ్ అనే కాదు, ఏ డ్యూటీ ఉన్నా ప్రజలకి ఏ పని ఉన్నా కూడా అది చూసుకోవడానికి నువ్వు ఒకదానివే కాదు, నువ్వు ఇంకా సంజన గారు. రాజ్యంలో అన్ని సిస్టమేటిక్గా అవుతున్నాయా లేదా అని మీ ఇద్దరి డ్యూటీ జాయింట్గా. మీరు ఏ పని చేయకూడదు, ఐఎమ్ వెరీ క్లియర్. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ రూమ్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అక్కడ గార్డ్గా నిఖిల్ ఉన్నా కూడా దాని లోపలికి వెళ్ళి ప్రవేశించే అర్హత పవన్కి ఉంది. సో పవన్ ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మా దగ్గరికి తీసుకొచ్చి చెప్పిన తర్వాత ప్రజలకి చెప్పాలి. అండ్ ప్రజలు మాతో ఏమైనా మాట్లాడాలి అన్నా కూడా మీ ద్వారానే మాట్లాడాలి. ఓకే మా. సో యుల్ బి అన్ ఇన్ఫర్మేషన్ కమాండర్. అండ్ మా పర్సనల్ గార్డ్ కూడా. తప్పకుండా. సాయంత్రం 5:45 ప్రజల్లో ఎవరికైనా ఏమైనా అయిందా? ఊపిరి ఆడట్లేదు, నోట్లో నోరు పెట్టి వదాలి ఎవరో ఒకరు. కమాండర్ తనుజ ఆయన లేపాటి టేబుల్ మీద పడుకోబెట్టండి, చూద్దాం ఏమైంది ఆయనకి. సుమన్ గారు లేకండి. మీకు ఫన్నీగా ఉందా? కమాండర్ నిఖిల్ ఆయన లేపు పడుకోబెట్టండి ఆ టేబుల్ మీద, ఏమైందో చూద్దాం. అయ్యా 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 ఏం అవ్వలేదు అయ్యా. అయ్యా 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 వదలండి. ఆపండి. చూడండి, మీరు రాజ్యం లోపల ఉండే టైం మీరు ఇట్లా నాటకాలు చేయకూడదండి. కమాండర్ నిఖిల్ అతన్ని పడుకోబెట్టండి వెంటనే. మీకేదో సీరియస్ గా అయింది, ఒంట్లో బాలేదు, మీకేదో సీరియస్ గా అయింది. రాజులు రాణిలు ఎంత దయావంతుడివి. పడుకోబెట్టి అయ్యో వదలకండి, ఎత్తండి. కమాండర్ పవన్ అందరినీ దూరంగా పెట్టు, అతన్ని దూరంగా పెట్టు. గుండాగిపోయినా ఉంది. అయ్యో ఊపిరి తీసుకోనండి. మీరు ఓకేనా? ఓకేనా ఇప్పుడు? ఊపిరి తీసుకోనండి. మీరు ఓకేనా? బాగానే ఉంది. ఓకే, మన రాజ్యంలో ప్రజలకు ఏమన్నా అయితే తట్టుకునే తెలియదు. మన రాజ్యంలో ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలిగినా ఒక్క నిమిషం కూడా ఆలోచించాం. మేము వస్తే మమ్మల్ని ఎక్కిస్తారా? ఎత్తుకోవాలా? అవద్దమ్మో, మేము వెళ్ళిపోతాం. ఇంకా చెప్తారా? ఇక్కడ నొప్పలేస్తుంది. సాయంత్రం 6 మీకేం ఏం పని ఇచ్చారు మీకు? వెజిటబుల్ కటింగ్, క్లీనింగ్ అవన్నీ ఉన్నాయి. నీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తున్నాం. అసలు కమాండర్ నలుగురు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, వాళ్ళు ఎవరికైనా ప్రజలకి ఫేవర్ చేస్తున్నారా లేదా అన్యాయం చేస్తున్నారా, సమయం వస్తున్నప్పుడు మేము పిలుస్తూ ఉంటాము. పిలుస్తున్న ప్రతిసారి మీరు నాకు చెప్తూ ఉండాలి. మీరు ఇక వెళ్ళండి. కమాండర్ పవన్ రండి. నాకు కొంచెం తలకాయ నొప్పిగా ఉంది. మీ ప్రజల్లో భరణి గారిని పిలిచి నాకు హెడ్ మసాజ్ చేయించండి. తక్షణం వెళ్తున్నాను. అది మీరు బయట పడవలా అరవాల్సిన అవసరం లేదు, అరిచినా పర్లేదు. భరణి గారు తక్షణమే మీరు రావాలి. ఏమన్నాడు? చేతులు శుభ్రంగా కడుక్కో. ఇప్పుడు నిఖిల్ చెక్ చేస్తాడో చెక్ చేయడం చూడాలి ఇప్పుడు. రావచ్చా మహారాజా? రండి. మహారాజు మాత్రమే ఉన్నాడా ఈ కింగ్డమ్ లో? తీసుకోండి, ఏం కాదు. రావచ్చా మహారాజా మహారాణులు? రావచ్చు. రండి. పవన్ మీకు చెప్పిన డ్యూటీ ఆయనకి చెప్పండి. మీరు దివ్య రాణి వారికి హెడ్ మసాజ్ చేయాలి. ఆవిడకి తలనొప్పిగా ఉందంట కొంచెం. ఎప్పుడు కమాండర్ గారు? నేను ఫస్ట్ నుంచి కమాండర్, మీకు పేరు వినబడలేదు అనుకుంటా. ఎప్పుడు? ఇప్పుడే రండి మహారాణి. జుత్తు ఎంత గరుగ్గా ఉంది మహారాణి.
కమాండర్ పవన్ మధ్యలో కామెంట్ లేదని చెప్పండి. బర్నీ గారు కామ్గా ఏం మాట్లాడకుండా మీకు ఇచ్చిన పని మాత్రమే చేయండి. గోకుతూనే ఉండకండి, కొంచెం మసాజ్ చేయండి. తప్పు. ఇదే టీపీ గ్లాస్ ఎవరు? నేనే. అది ఇదే చూడండి ఆర్సీ అండ్ వేరే పర్సన్. నో ప్రాబ్లం. నేను ఆర్సీ రాణి గారు. రాణి గారు ఓకే. పవన్ ఆయనకు వేరే పనులు కూడా ఉన్నాయి, తొందరగా చెప్పండి. బాగుంది. సరే ఇట్రండి. నా బ్యాగ్ మీ బ్యాగ్ ఆనిచ్చి నుంచోండి అక్కడ, నాకు సపోర్ట్ కావాలి. ఆయన చేతులు నేను చేస్తాను. చేయి తీయండి చెప్తా. మీరు నుంచోండి. ఏయ్ నుంచోండి. కమాండర్ ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు మీరు నా హెడ్ మసాజ్ చేయండి వెనక నుంచే. మీరు కొంచెం దగ్గరికి రండి. మీ చేతిలో అంతే. నాకు బ్యాక్ సపోర్ట్ కావాలి. మీరు మాట్లాడకుండా పని చేయండి. 5 minutes. ప్రజా సుమన్ ఆయన కళ్ళలో కలిపెట్టి చూస్తూ ఉండండి. ఎంతకన్నా వేరే శిక్ష ఏదైనా ఉంటే విధించండి. ఈ ఒక్క శిక్ష తప్ప కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం పెట్టి మీరు మెల్లగా చేయండి. రాత్రి 7 గంటలు. కమాండర్స్, బిగ్ బాస్, మీలో ఒకరు మీ స్థానాన్ని రిస్కులో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వారితో పోరాడాల్సి ఉంటుంది. ఆ పోరాటంలో మీరు విజయం సాధిస్తే కమాండర్గా మీ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. ఒకవేళ పరాజయం పొందితే గెలిచిన సభ్యులు మీ స్థానాన్ని తీసుకుని కొత్త కమాండర్ అవుతారు. మీ నలుగురిలో ఎవరు ప్రజలతో పోరాడతారో తెలుసుకోవడానికి మీరు ముందుగా ఒక పరీక్షను ఎదుర్కోవాలి. అందులో ఓడిపోయిన వారు ప్రజలతో పోటీ పడాల్సుంటుంది. ఓకే బిగ్ బాస్. అందుకోసం నేను కమాండర్స్కిస్తున్న పరీక్ష విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్. ఈ ప్రక్రియ వివిధ రౌండ్లలో జరుగుతుంది. ఈ పరీక్షలో భాగంగా వారికిచ్చిన బాస్కెట్లను కమాండర్స్ బ్యాగులా వెనుకవైపు ధరించాలి. గాంగ్ మోగగానే ట్రేలో ఉన్న బాల్స్ను తీసుకుని ఇతర కమాండర్ బాస్కెట్లలోకి వెయ్యాలి. ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్లో తక్కువ బాల్స్ ఉంటాయో వారు సేఫ్ అయి తమ కమాండర్ స్థానాన్ని కాపాడుకొని ఆట నుంచి తప్పుకుంటారు. చివరి రౌండ్ ముగిసేసరికి ఎవరి బాస్కెట్లో ఎక్కువ బాల్స్ ఉంటాయో ఆ కమాండర్ తన స్థానాన్ని రిస్కులో పెట్టి ప్రజల్లో ఒకరితో పోరాడాల్సుంటుంది. ఈ ప్రక్రియను మొత్తం బ్లూబాక్స్ లోపలే ఆడాల్సుంటుంది. రాణి రీతు ఈ ప్రక్రియకు సంచాలకులు. థ్యాంక్ యూ బిగ్ బాస్. రాత్రి 7:15. సో బాల్స్ మీరు దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ దాంట్లో వేయొచ్చు, ఓకేనా? అండ్ బాల్స్ కింద పడితే తీసుకెళ్ళి క్లియర్గా బాల్స్ కింద పడిన బాల్స్ ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళి బాస్కెట్లో పెట్టి తీసుకొచ్చి మీరు వేయండి. బాస్కెట్ని మూవ్ చేయడానికి లేదు, మీరు వెళ్ళి బాస్కెట్లోంచి బాల్ తీసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ పడి తీసి వేయడానికి లేదా? ఆహా, చెప్పారు రూల్ ఉంది. కింద పడినవి కూడా వేసుకోవచ్చు. సరే ఓకే, కానీ మా బట్టలో పడేయకూడదు అంతే. మీ బుట్టలో తీసి పడేయకూడదు, ఓకేనా? ఇప్పుడైతే తక్కువ బాల్స్ ఉండేలా చూసుకోవాలి మీరు. తక్కువ బాల్స్ ఆర్ నో బాల్స్ ఉండేలా చూసుకోవాలి. ఎస్. No physical. Yes. నువ్వు నెట్టావు. నేను నెట్టలేదు, వాడు వెళ్ళాడు. నువ్వు నెట్టకు. వాడు విషయానికి వస్తే నేనే నెట్టను. నువ్వు ఇలా నెట్టావు. తనుజ సరిగ్గా మాట్లాడు. కింద పడితే బాల్ అని పాస్ పాస్ పాస్. కట్ అయింది. ఇమాన్యుయల్
వచ్చింది కట్టు. మళ్ళీ ఒక్క నిమిషం బాల్స్ అన్ని అక్కడ వేయండి. సుమన్ గౌరవ్ బాల్స్ తీసుకొచ్చి బాస్కెట్లో ఇట్రండి. ఎవరు సేవ్ అవుతారు? చాలు చాలేంటి, మీ దాంట్లో 2 ఉన్నాయి. ఇద్దరు దాంట్లో 0-0 ఉంటే ఆ గేమ్లో ఎవరు ఎలిమినేట్ అవ్వరు. చూసుకొని ఆడండి. ప్లే. అవుట్ అవుట్ నిఖిల్ గారు అవుట్. నిఖిల్ 1 more ఛాన్స్ అంతే. నువ్వు కావాలని నువ్వు నీ ఇష్టంగానే వెళ్ళావు, ఎవరు తొయ్యలేదు నీకు. ఇంకోన్లీ ఒక్క ఛాన్సే ఉంది. డోంట్ గో అవుట్ ఆఫ్ ది బ్లూ బాక్స్. ఒకళ్ళైనా సేవ్ అవ్వాలి అని అంటే ఒకళ్ళ దాంట్లో 0 ఉండాలి, ఇంకొక దాంట్లో కనీసం ఒకటైనా ఉండాలి. ఒక నిమిషం కమ్ స్టార్ట్. ఓ నో టైర్ ఫస్ట్. ఇద్దరు బాయ్స్ ఒక్కసారి బ్లూ కన్ బ్యాట్ స్టార్ట్. అదే అవుట్ కదా. ఫస్ట్ వార్నింగ్. ఫస్ట్ వార్నింగ్ అనుకోండి. ఓకే, సెకండ్ వార్నింగ్. నేను తోయలేదు. నీ చేతితో నన్ను కొట్టలేదా? ఎవరు? నేనే ఇక్కడ కొట్టా. గేమ్ వేయడానికి వస్తే నువ్వు వెనకాల వెళ్ళావు. ఎవరు మీకు కాంపిటీషన్ వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉండాలి. అవుట్ 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 అవుట్. లెగ్ పైన పెట్టారు. సెకండ్ టైం అవుట్ పోయాడు. లెగ్ పైన పెట్టారు. సెకండ్ టైం అవుట్ పోయాడు. మీ లాస్ట్ టైం పెట్టారు. లెగ్ పైన ఓవర్ సంచాలక్. లెగ్ పైన పెట్టారు. సంచాలక్ ఇక్కడ కూడా వెళ్ళాడు, అక్కడ కూడా వెళ్ళాడు. ఫుల్ హాఫ్ వెళ్ళాడు సంచాలక్. ఎంత కష్టపడుతున్నాం. ఫుల్ వెళ్ళాలి. రూల్స్ అదే రూల్స్. ఫుల్ హాఫ్ అని చెప్పలేదు నేను నిఖిల్. ఒక దాని ఒక్కసారే ఛాన్స్ ఉంది, రెండోసారి ఛాన్స్ లేదు అని చెప్పి ఫుల్ అవుట్ పోయారు. అక్కడ కూడా ఆడుతున్నారు. నేను కూడా పోయి సోఫా మీద కూర్చుంటాను, నా మీద పేయకండి. చెప్పలేదు కదా ఫుల్ హాఫ్ అని. సంచాలక్ మీరు చెప్పారు లాస్ట్ టైం బయటకు పోతే గోన్ అనేసి. యు హావ్ టు రిమూవ్ హిమ్. సంజన గారు మీరు నాకు చెప్పక్కర్లేదు, నేను ఏం చేయాలో నాకు తెలుసు. మరి నేను కూడా పోయి సోఫా మీద కూర్చుంటాను. నన్ను కూర్చుంటా అంటే కూర్చోండి, నాకు సంబంధం లేదు. మీరు కూర్చుంటా అంటే కూర్చోండి. ఐ విల్ టేక్ మై డెసిషన్. నిఖిల్ నువ్వు బాల్ వేయడానికి వీలు లేదు. నువ్వు నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ వచ్చి ఆడతావు. ప్లీజ్ గో అవుట్ అండ్ సెట్. ఎందుకు కూడా ఆడడానికి వీలు లేదు? 2 lines 2 times వాడు ఒకసారి స్టెప్ వేసాడు, ఇంకోసారి మొత్తం డెమాన్ కూడా 2 times వెళ్ళాడు. డెమాన్ కూడా 2 times ఆపాడు. నేను ముట్టగానే వాడు వెనకకి వెళ్ళిపోవడానికి అంత వీక్ అవ్వాడు. ఇక్కడ ఉన్నాడు, నేను వేసుకోవడానికి ఓ అని హీరో వెళ్ళాడు. 2 times వెళ్ళాడు. తోయటం లేదు అని ఎవరు తోసారు? ఎవరు తోలేదు. ఇలా ఇలా మొఖం మీదకి వచ్చావు. అదే వెనకకి వెళ్ళి అవుట్ అయిపోయినా చూడు. మొహం మీదకి వచ్చా వెనకకి వెళ్ళి వాడు అవుట్ అయ్యాడు. వెరీ ఫేర్. 4 members ఆడుతున్నారు. వెరీ ఫేర్. ఆడు 4 members ఆడుతున్నారు. ఆడండి. ప్లే చేయండి. ఇప్పుడు తన్ని తీశారు కదా మీరు. మీ ఇష్టం. మీ ఇష్టం లేదు. రూల్ ఇస్ రూల్. నో యా ఇట్ షుడ్ బి ఫేర్ ఫర్ బోత్. నో మీరు గేమ్ ఆడకుండా ముచ్చట్లు పెట్టడమే ఉంది. మిగతా వాళ్ళు ఆడుతున్నారు, మీరు ఆడట్లేదు. ఐఎమ్ డిఫెండింగ్ మై సెల్ఫ్. ఏంటి ఇది డిఫెండింగ్ గేమా? పైన పడాలా నేను? నా ఆట నాది. స్ట్రాటజీ కూడా మీ దగ్గర నేర్చుకోవాలా సంచాలక్ అంటే? ఓకే ఆడకండి, అంతే ఉండండి. నేను ఆడుతున్నాను. మీ కళ్ళు కనిపించట్లేదు అంటే నేనేం చేయలేను. మీరు చెప్పింది స్ట్రాటజీ మీ దగ్గర ఉంచుకోనండి. మీరు తెలుగు బుట్ట పట్టుకోవటానికి హోల్లో పెట్టాలి హ్యాండ్. బుట్ట మీరు పట్టుకోవటానికి వీలు లేదు. మీకంటే పౌల్ అనుకోండి, ఇదిగో తీసి వేసుకోండి. పౌల్ అనుకోండి, వేసుకోండి. నెక్స్ట్ గేమ్ ఆడుతాను. ఏమైంది? అది పౌల్ అంటున్నారు కదా, వేసుకోండి. ఎవరు ఇప్పుడు నలుగురు ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు కదా. ప్లీజ్ కమ్. 3 11 1 2 3 1 2 2 5 6 నీకు తగిలిందా? 7 నీకు తగిలిందా? 2 3 7 11. You're safe.
రాత్రి 7:30 యాక్చువల్లీ హీ ఇస్ డిస్క్వాలిఫైడ్. చెప్పారు కదా ఎప్పుడు చెప్పి లేదు, బట్ హీ ఇస్ డిస్క్వాలిఫైడ్ కదా. సంచాలక్ చెప్పాకే వచ్చాడు. నేను బ్యాగ్ ఉల్టా చేసి కూడా వచ్చేసి బ్యాగ్ వేసారు. నేను పానిక్ లో ఉల్టా చేశాను, ఒప్పుకున్నాను. పాజ్ తర్వాత కూడా రీస్టార్ట్ చేశారు. నేను రెస్పెక్ట్ చేసేసి నా బ్యాగ్ లో 7 balls వేసారు. కరెక్ట్ గా మీ దాంట్లో 7 balls ఉన్నాయని ఎవరైనా లెక్క పెట్టారా? మీ అంతటా మీరే తీసేసి మొత్తం ఇసిరేశారు. ఫైన్, బట్ స్టిల్ నేను అలా అయితే మిమ్మల్ని గేమ్ లోనే ఆడించకూడదు. ఆర్గ్యూ చేశానా మీతో? మీరు ఇష్టం వచ్చినట్టు సంచాలకుతో మాట్లాడుతూనే ఉన్నారు. లేదు అంటే ఆట పక్కన పెట్టి చేశాడు. 2 times బయట వెళ్ళారు. మీరు తనకి సేఫ్ చేశారు. ఇప్పుడు ఎవరు సేఫ్ చేశారు? ఇప్పుడే తనకి ఆడమన్నప్పుడు మీరు అక్కడ నుంచొని ఏం ఆడుతున్నారు? నేనేం ఆడుతున్నాను నాకు తెలుసు. నేనేం చేయాలో మీరు చెప్పొద్దు. సో 2 times బయట పోయారు. నెక్స్ట్ టైం పోతే పక్కన కూర్చోవాలి, నెక్స్ట్ రౌండ్ పోతారు చెప్పారు. తనే సేఫ్ అయ్యాడు, తనకే సేఫ్ చేస్తున్నారు. మీరు కావాల్సిన మంచిని సేఫ్ చేస్తున్నారు. ఇంకా నాకు అందరు ఊర్లో ఉన్న వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళే అని చెప్పండి. మీకు తెలుసు ఎవరికి చేసినా ఏదో అనడమే కావాలి మీకు. ఇప్పుడు మీరే ఈ రూల్ తర్వాత ఇంకొకరు బయటికి పోతే ఇట్స్ ఫౌల్ అనేసి. బీ ఫేర్ రీతు. వెరీ ఫేర్. అలా అయితే ఫస్ట్ డిస్క్వాలిఫై. మీరు బుట్ట తీసుకెళ్ళేశారు. ఎన్ని బాల్స్ ఉన్నాయో కూడా తెలియదు. పానిక్ లో చేశాను నేను, నో అని చెప్పట్లేదు. అండ్ ఇంకొకటి, పవన్ ఇలా పడ్డాడు, ఆపుకోవడానికి వచ్చి ఇలా పడ్డాడు. రితు పడ్డినా ఎగిరినా గెంతినా లైన్ క్రాస్ ఇప్పుడు మీరు ఆడడానికి వచ్చినప్పుడు వాడు ఇలా వెళ్ళిపోయాడు అని అంటే నేను ఓకే అని తీసుకున్నాను. నిఖిల్ ఒకసారి అలా వెళ్ళిపోయాడు, అందుకు నేను వెళ్ళిపోయాడు కదా. తను వెళ్ళిపోయాడు ఇక్కడ ఇలా అని అంటే ఇలా వెళ్ళిపోయాడు, అది కౌంట్ చేశాను. మొహం మీద వచ్చినప్పుడు నువ్వు సైడ్ కి వెళ్ళాలి. నువ్వు ఎలా లైన్ క్రాస్ చేస్తావు? మొక్కానికి ఎలా తగులుతుందో నాకేం తెలుసు. అది వార్నింగ్ కదా ఫస్ట్. అది వార్నింగ్ అయితే మరి అక్కడ పడ్డాడు. అది వార్నింగ్ కదా. అందుకే ఏంటి నా మీద ఇందాక నా మీద 4 balls వేసాడు. అందుకు దాన్ని చూస్తున్నాను. మీరిద్దరు కలిసి నా మీద వస్తున్నారేమో చూస్తున్నాను. నేను చూడకూడదా? మేమిద్దరు కలిసి నీ మీద వస్తున్నాం, నువ్వు మాత్రం చూస్తూ నించున్నావు కదా. నువ్వు వేయట్లేదు కదా. అదే మరి నువ్వు అనుకున్నావు. తన ఫ్రెండే గానీ గేమ్ అని పక్కన పెడదాం, ఫ్రెండ్ అని పక్కన పెడదాం. తను సేఫ్ అవ్వడం. మీరు ఏం పోర్ట్రే చేసుకోవాలనుకుంటే అది పోర్ట్రే చేసుకోండి. నేనే చెప్తున్నా రెస్పాన్సిబుల్. నాకే ఫ్రెండ్ అనేసి నేను చెప్తున్నాను కానీ గేమ్ లో తను సేఫ్ అవ్వడం ఫేర్ లేదు. అవును, గేమ్ ఆడకుండా పక్కన నుంచొని వాళ్ళని వీళ్ళని అనడం మీరు గేమ్ ఆడలేదంటే 7 ఎట్లా పడినాయి? గేమ్ ఆడితే 7 పడవు, గేమ్ ఆడకపోతేనే పడతాయి. లేదు, అక్కడ వచ్చేసి అటాక్ చేశాడు. నా స్ట్రాటజీ నాది రితు. నేను సంచాలకుగా తీసుకోవాల్సిన డెసిషన్ నాది. మీరు ఎందుకు నాతో ఫైట్ చేస్తున్నారు? ఫైట్ చేయట్లేదు. నేను తన సేఫ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు నా స్ట్రాటజీ గురించి మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది? నా స్ట్రాటజీ గురించి మాట్లాడడానికి? ఎవరు మాట్లాడారు? నువ్వే ఇంత గెలుతున్నావు, నించుకుంటున్నావు, ఆటలాడట్లేదు. నువ్వు ఎవరు? ఆఫ్టర్ ఆల్ నా స్ట్రాటజీని క్వశ్చన్ చేయడానికి నువ్వు ఎవరు? ఆఫ్టర్ ఆల్ కాదు నేను. నువ్వు ఎవరు? నా స్ట్రాటజీ కాదు. మరి ఆఫ్టర్ ఆల్ కాదు నేను. సంజన గారు, మీరు ఆఫ్టర్ ఆల్ కాదు కదా. మరి మీ స్ట్రాటజీ మీ గేమ్స్ లో మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఆడండి అని చెప్పాను. నేను ఆడతాను. మీరు పట్టానికి ఐఎమ్ నాట్ రెడీ. వచ్చేసి ఏం బ్యాడ్ వర్డ్ లేదు. ఇంగ్లీష్ నేర్చుకో. నాకు ఇంగ్లీష్ రాదు, మీ నాకు రాదు. మరి నేర్చుకోమా, చాలా పనికి వస్తుంది. నేర్చుకుంటాను. గేమ్ ఆడుతుంటే పక్కన డిస్ట్రాక్షన్ లాగా మాట్లాడుతూనే ఉంటే మిగతా వాళ్ళు ఎలా ఆడాలి? ఇంకా ఐఎమ్ హియర్ సంచాలక్. బట్ నువ్వు ఫౌల్ చేస్తున్నావు కదా. ఏం ఫౌల్ చేశాను? కావాలని పోర్ట్రే చేయకండి. నేను క్లియర్ గా చెప్తున్నా, ఒక్క బాల్ అయినా వేరే వాళ్ళ దాంట్లో ఉండాలి అని. ఎందుకంటే వాళ్ళిద్దరు దాంట్లో 0-0 ఉంది. రితు, బిగ్ బాస్ ఈ రౌండ్ లో సేఫ్ అయ్యి ఆట నుంచి తొలగిపోయేది ఎవరు? తనుజ సేఫ్, నిఖిల్ కమ్ విత్ ద బాస్కెట్, అండ్ సంజన గారు అండ్ పవన్. అదే 2 కదా రితు. ఎస్, బట్ మీరు లైన్ 2 సార్లు క్రాస్ అయ్యారు. పవన్ 2 సార్లు క్రాస్ అయ్యాడు. బట్ నువ్వు నాకు చెప్పావు యువర్ సేఫ్ అని చెప్పావు కదా ఇప్పుడు నాకు. ఇప్పుడు డిసిషన్ ఇప్పుడు అడిగారు. మరి ఎందుకు నాకు యువర్ సేఫ్ అని చెప్పావు? నాకు రూల్స్ ప్రకారం ఏంటి? తక్కువ ఎవరున్నా వాళ్ళు కూడా కూర్చోవాలి సేఫ్. కానీ నువ్వు ఛాన్స్ నీకు తెలిసినా కూడా బ్లూ లైన్ 2 సార్లు నీకు ఛాన్స్ పోయింది. అది కౌంట్ కాదు కదా. సంచాలకి ఏం అడిగారు? నేను ఏం చెప్పాను? డిస్క్వాలిఫై అని చెప్పాను. బీ ఫేర్ రితు. బిగ్ బాస్ తనుజ. బిగ్ బాస్ రాత్రి 8 గంటలు. 1 ఛాన్స్ 2 ఛాన్స్ అలా ఏం లేదు. లైన్ క్రాస్ అయితే మళ్ళీ వచ్చేది అంతే. బ్లూ బాక్స్ దాటితే డిస్క్వాలిఫై అలాంటిది ఏం లేదు. తీసుకుంటాను, ఇటు పోయి తీసుకుంటాను. మళ్ళీ వెంటనే రండి ఒకవేళ క్రాస్ అయిపోతే. థ్యాంక్ యూ. డోంట్ హోల్డ్ చేయకుండా పరిగెట్టాలి అంతే. నువ్వు
నువ్వు చేతులు పెడుతున్నావు, నేను పట్టుకుని ఆపుతాను కదా. నేను బ్లాకే కాదు, ఇండియాకి పెడుతున్నాను నేను. ఏం చేస్తున్నారు మీరు? మీరు మీ దాంట్లోంచి బాల్స్ తీసుకోవాలని ఏం లేదు సంజన గారు, వేరే వాళ్ళ బాస్కెట్ లో. రితు ప్లీజ్, నేను మీకు హెల్ప్ చేస్తున్నా. ఎవరి దాంట్లో అయితే తక్కువ ఉంటుందో వాళ్ళనే తీసేస్తా. బాల్స్ ఇసిరేయండి. చాలా ఉన్నాయి. 1 1 1 2 3 4. థ్యాంక్ యూ. 4 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. రీతు, ఎవరు సేఫ్ అవుతున్నారు? బిగ్ బాస్ డెమాన్ పవన్ సేవ్ అయ్యాడు ఈ రౌండ్ లో. రాత్రి 8:30 నో ఫిజికల్. You get it? You're pushing me, Nikhil. I'm not pushing you. ప్లే ఏం కాదు, చిన్న బాల్స్ తీసుకో. ఓకే ఓకే, చిన్న బాల్స్ తీసుకోండి. 4 పరిగెడితే బెస్ట్. వేయండి. ఓకే ఓకే, వెయిట్. నో ఫిజికల్. వెయిట్. తను కూడా వస్తున్నారు కదా. అవుట్ వెళ్ళేది లేదని చెప్పేసాను నేను క్లియర్ గా. లేదా? He's also coming on my face. అవుట్ వెళ్తే లేదా? He has to throw, right? Wait. Sanjana, pick the ball. Don't hold the hands. Yeah, hold he the is. hands. సంజన గారు పాజ్ చేయమంటారా? No, finish it off. You want pause? But he's pulling my basket. You did the same thing with him. Yeah. Same thing happened between you guys. Fast. నిఖిల్ అక్కడే ఉంచు నీ బుట్ట. ఆ బుట్టకి దూరంగా ఉండండి. One, 2, 8, 9, 10, 26, 27, 28, 5, 6, 7, 8. రీతు, బిగ్ బాస్, ఈ పరీక్షలో ఓడి తమ స్థానాన్ని రిస్క్ చేసి ప్రజల్ని ఎదుర్కొనేదెవరు? సంజన గారు బిగ్ బాస్. రాత్రి 10 నేనా? రాణివారు, రాజుగారు, ఇక ప్రజాసుమన్ గారికి ఎగ్స్ లోపల ఉన్నాయంట, తీసుకోవడానికి రావచ్చా అని అడుగు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్కరికేనా? ఇంకెవరికి వద్దా? ఇంకో ఇమాన్యుల్ కావాలి. మరి ఏం చేస్తున్నావు కమాండర్ పవన్? ఈయన ముందు పంపించమన్నారు కదా. ఎవరు చెప్పారు? మీరు సరిగ్గా వినట్లేదా? లైన్ లో నుంచోమనండి అని చెప్పాను. మిర్రర్ గురించి అడిగారు కదా, అందుకు పంపించారు. మేము చెప్పిన పని వెళ్ళిపోయాడు. నా గుడ్డొద్దేమొద్దండి. కమాండర్ పవన్ మీరు ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు మీకు గుర్తు చేయాలి? మీకు చేయాల్సిన జాబ్. మిగతా వాళ్ళని పిలుస్తున్నారు. డోర్ ఎందుకు ఓపెన్ అయింది? మీ పర్మిషన్ లేకుండా డోర్ ఓపెన్ చేస్తున్నారు. మీరే చెప్పారు కదా ఎగ్స్ తీసుకుని వాళ్ళండి. ఒకసారి నన్ను మళ్ళీ వచ్చాడు. అయితే ప్రజా సుమన్ ని చెక్ చేయండి మా ముందు. నేను చేశాను.
మళ్ళీ చెక్ చేయండి మా ముందు. ముందు కూడా చేయి. వెళ్ళండి. అర్జున్ కాలెత్తాడు. అడగకుండా రావచ్చా? అడుగుతున్నాం, మీరు కంగారు పడకండి మహారాజు గారు. అడుగుతున్నాం. ఓకే గుడ్డు డోర్ మూయండి. ప్రజాసుమన్ మీరు ఇక్కడికి రండి. నోట్లో ఆ టవల్ తీయండి. నవ్వుతుండమన్నారు కదా బన్నీ గారికి. ఆయన ఎగ్ ఆయన తెచ్చుకుంటాడు, మీరు అక్కడ పెట్టండి. మీ ఎవరు ఎగ్ వాళ్ళే తీసుకొని వెళ్ళాలి. ప్రజాసుమన్ చెప్పండి, రాజ్యంలో మీకు ఎలా గడుస్తుంది? ఇప్పుడే కదా మొదలైంది మహారాణి గారు. సుమన్ సంతోషంగానే ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నా. మరి ఎక్కడా నవ్వు? నవ్వుతూ వెళ్ళండి. నవ్వుతూ వెళ్ళండి. బయట ఏం చెప్పకండి. అదే ఎవరి గుడ్డు వాళ్ళు తీసుకోవాలని చెప్పండి. చెక్ రాత్రి 10:45 కమాండర్ తమ స్థానం నిలబెట్టుకోవడానికి మరియు ఆ కమాండర్ ఎంచుకున్న సభ్యులు కమాండర్ అవ్వడానికి నేను పెడుతున్న పోటీ బిల్డ్ ఇట్ టు విన్ ఇట్. ఈ పోటీలో కమాండర్ విజయం సాధిస్తే తన స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు కొత్త కమాండర్ అవుతారు. ఈ పోటీలో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా గాంగ్ మోగగాని తమకు కేటాయించిన బాక్సులను ఒక్కొక్కటిగా తీసుకొని స్క్వేర్ లోపల ఒక బాక్స్పై మరో బాక్స్ ఉండేలా ప్లేస్ చేసి టవర్ని నిర్మించాలి. గాంగ్ మోగేసరికి ఎవరి టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో వారి పోటీలో గెలిచి కమాండర్ అవుతారు. రాజైన కళ్యాణ్, మీరే సంచాలకులు. సంజన, ఎస్ బిగ్ బాస్. మీరు ప్రజల్లో ఎవరితో పోటీ పడాలనుకుంటున్నారో వారి పేరుని చెప్పండి. నేను సుమన్ గారితో పోటీ పడతాను బిగ్ బాస్. రాత్రి 11:15 పోటీదారులు ఇద్దరు దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ 3 బాక్సెస్ ఏవైతే పెడతారో అవి సింగిల్గా పెట్టుకోండి. తర్వాత మీరు అలానే పెట్టుకోవచ్చు. ఓకే, 2-2 పెట్టుకుంటారో, 3-3 పెట్టుకుంటారో, 4-4 పెట్టుకుంటారో మీ బట్టి. ఓకే, థ్యాంక్స్. ఇప్పుడు అర్థమైంది కదా గేమ్ ఎగ్జాక్ట్గా ఇన్పుట్ స్ట్రాటజీలో. పైకి వేసడానికి ట్రై చేయండి సంజన గారు. మీకు అందకపోతే పైకి విసిరి దాని మీద నిలబెట్టడానికి ట్రై చేయండి. అదే గేమ్. అవి స్ట్రైట్ గానే ఉండాలని ఏం లేదు. ఎట్లయినా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, కానీ హైట్ ఉండాలి. స్లో అండ్ స్టడీ. నైస్, పర్ఫెక్ట్. జాగ్రత్తగా పెట్టుకోండి. అంతే. లైన్ చూడు, లైన్ చూడు. ఎక్సలెంట్. లైన్ ఫాస్ట్ లైన్. ఇదే బ్యాలెన్సింగ్. ఒక నిమిషం గాయ్స్, మీరు సైలెంట్ ఉండండి. గౌరవ్ ప్లీజ్. ఫాస్ట్. ట్రై చేసు. స్లోగా. పెట్టే అక్క పెట్టు. జంప్ చేయి. లిటిల్ జంప్ చేయి. అక్క పెట్టు. నో యు కెన్ డు ఇట్. యు కెన్ డు ఇట్. ఇంకోటి పెట్టు ఫాస్ట్ గా. వన్ మోర్. అక్క ఇంకోటి పెట్టు ఫాస్ట్ గా. యు కెన్ డు ఇట్. పెట్టు సుమో. ముందుకి దొయ్యండి. ముందుకి. ఈజీ. సుమో ముందు పుష్ చేయి సుమో. యు దొయ్యండి. పెట్టి. సేమ్. ఫాస్ట్. yes. One more. Try చేయి. గుడ్. సుమరణ గుడ్. దాంతో దాని వెనక. yes. సుమరణ గుడ్. వెరీ గుడ్ సుమరణ. వెరీ గుడ్. స్ట్రైట్ రూల్ లేదు. ఎలా అయినా ఓకే అన్నారు. ఏం కాదు, స్ట్రైట్ గా వెళ్ళాలి. డబ్బా స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇస్రే అంతే. ట్రై చేయి. మీరు ట్రై చేసే ఛాన్స్ ఉంది మీకు. ఇంకా వేస్ట్ పడిందంటే మీ ఇష్టం, తర్వాత నాకు సంబంధం లేదు. పడే ఛాన్స్ ఉంది. సుమన్ గారు కదపకండి. వేస్ట్ అన్నా, ఆగన్నా. మా అక్క ఉండని అక్క. నువ్వు అది పడితే ఏం చేస్తావు అన్న? వేస్తే ఇంకోటి. కళ్యాణ్, బిగ్ బాస్ ఈ పోటీలో గెలిచిందెవరు? టవర్ పరంగా చూసుకుంటే ఇద్దరివి ఈక్వల్గా ఉన్నాయి.
ఉన్న టవర్ అనేది ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్, స్ట్రాంగ్, స్ట్రైట్గా ఉంది కాబట్టి సంజన గారిది స్ట్రాంగ్గా ఉంది. టవర్ ఏ పొజిషన్ లో ఉన్నా ప్రాబ్లం లేదు, పర్లేదు. నేను అనుకోకండి టవర్ కరెక్ట్గా ఉంటే మీరు ఆల్రెడీ చెప్పారు సంచాలక్, మీరు అంటుంది మీకు అర్థం కావాలి. సంచాలక్ ఆల్రెడీ చెప్పారు. తనుజ ఒక నిమిషం, నేను వాళ్ళ గేమ్ ని స్పోర్టివ్ స్పిరిట్ పెంచడానికి నేను అలా చెప్పా. ఇస్తానా నా డెసిషన్, ఇస్తానా ఎవరనేది నా డెసిషన్. నేను ఇస్తాను అనుకోకండి, టవర్ పైకి ఉండాలని ఇచ్చేస్తాను అనుకోకండి అనేది నేను. ఎందుకంటే ఆవిడ హైట్ అడ్వాంటేజ్ ఉంది, ఆవిడ ఊరుకోకుండా ఉండాలి, ట్రై చేయాలి కాబట్టి నేను ఇస్తాను. మీరు అదే చెప్తున్నా, మీరు ఒకరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒకరి పరంగా సపోర్ట్ కాదు కళ్యాణ్, ముందు అడిగాం కదా. మీరు ఆల్రెడీ చెప్పారు, మీరు ఆల్రెడీ చెప్పారు ఎక్కువసేపు స్టేబుల్ గా ఉంటే కదా ఆయన ముందు పెట్టేశాడు కదా. దివ్య ఫస్ట్ ఎవరు పెట్టారన్నది చూడొచ్చు కదా. నువ్వు ఒకటే ఎలా కళ్యాణ్ సైలెంట్ ఉన్నప్పుడు చెప్పాల్సింది కళ్యాణ్ స్ట్రైట్ గా ఉండాలి అనేసి. ఏది కాదు కళ్యాణ్, నీకు నచ్చినట్టు నువ్వు చెప్పేసి ఇప్పుడు మారుస్తానంటే ఎట్లా కుదురుతుంది? సరే అంత చెప్పు, అర్థమైంది. లేదు, నువ్వు చెప్పిన మాట మీద స్టార్ట్ అవ్వట్లేదు కళ్యాణ్. నువ్వు అటు ఇటు వాక్ చేసేటప్పుడు చెప్పాల్సింది స్ట్రైట్ ఉండాలనేసి ఆయన ట్రై చేసేవారు. ప్రతిదీ ట్రై చేయమని చెప్తున్నా, నేను స్టెబిలిటీగా ఉండాలి. నాకు ఎందుకు ఇప్పుడు ఇద్దరిది పడలేదు. గేమ్ స్టార్ట్ అవ్వక ముందు చెప్పే పాయింట్ వేరు, గేమ్ అయిపోయాక చెప్పే మాటలు వేరు. అదే వద్దు, ఇలా పోర్ట్రే నేను పోర్ట్రే చేయట్లేదు కళ్యాణ్, నేను పోర్ట్రే చేయట్లేదు. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, నా డెసిషన్ ఫైనల్. ఆయన హైట్ గా అందకపోయినా అవిని రీచ్ చేశారు. ఆయన హైట్ మ్యాటర్సే కదా. అవును, రెండు హైట్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పు డెసిషన్ ఎవరికి ఇవ్వాలి నువ్వు. ఆఫ్ కోర్స్ నన్ను అడిగితే నేను ఈయనకే చెప్తాను. సరే కూర్చో, నేను అదే కూర్చో, నేను ఇవ్వను తనుజ, నేను ఇవ్వనది. మరి నువ్వు ఇవ్వాలి అన్నప్పుడు చెప్పాల్సింది. నేను ఇవ్వను. ఫెయిల్ సంచాలక్. కాదు సంచాలక్, నేను ఒకటి చెప్తున్నా. 6th బాక్స్ ఎవరు ఫస్ట్ పెట్టారో వాళ్ళకి స్ట్రైట్ లేదు, క్రాస్ ఉంది, బెండ్ అయిపోతుంది అని అంటే ఎట్లాగా? అన్న ఒక నిమిషం, తెలుసు ఇంతకు మించి నేను టవర్ ఇంపార్టెంట్ అంట, అక్కడ పెట్టిన మనిషి లేదు. క్లియర్ గా ఒక రూల్ చెప్పకుండా ఉన్నావు కళ్యాణ్. పాయింట్లు తెలిసిన వాళ్ళు, కరెక్ట్గా ఆలోచించిన వాళ్ళు అందరూ సైలెంట్ గా సరే సరే కళ్యాణ్, సరే కళ్యాణ్. Few decisions are in Sanchalak's hand. ఓకే కళ్యాణ్. ఆల్పించి యువతల బాగా సంచాలకులు ఒక స్టేట్మెంట్లు పాస్ చేసి రాంగ్ ఏమైనా సరే దాన్ని కరెక్ట్ చేద్దాం అని పోర్ట్రే చేస్తే ఇప్పుడు ఇది రాంగ్ గేమా? రాంగ్ గేమా? సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవడో ఎంకరేజ్ చేయడం మిమ్మల్ని. సుమన్ గారు రాంగ్ గేమా? నేను అదే చెప్తున్నా, ముందు దాని గురించి చెప్తున్నా. నువ్వు పాత గేమ్ ఎందుకు తెస్తున్నావు ఇక్కడికి? ఆరోగ్యంగా చేశారు కదా, ఆ రోజు ఇలా చేసాం. సగం పాయింట్ పట్టుకొని అది గుర్తుపెట్టుకుని ఇక్కడ చేయకు. నీ డెసిషన్ నువ్వు చెప్పే, ఎవడు ఇంకా ఆపండి నిన్ను. కళ్యాణ్, నిర్ణయం ఏంటో చెప్పండి. బిగ్ బాస్, ఈ టాస్క్ లో సంజన గారు విన్నారు. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఫేర్ సంచాలక్. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఫేర్. నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకున్నావు, నీ ఆట నువ్వు ఆడు, మంచిగా సరేనా? ఆట వెళ్తుంది అన్న, గేమ్ కాదు. అదే సంచాలక వాడిని కూడా రేపు క్వశ్చన్ చేస్తారు. వాడు ఫేర్ చేసి వాడికి ఏదనిపిస్తుంది చెప్పాలి. నువ్వు ఫస్ట్ పెట్టావు కాదు, టైం కాదు కదా, ఫస్ట్ పెట్టడానికి ఉన్నది 6 బాక్స్లు కాదు. చాలా బాగా స్టేట్మెంట్ సంచాలకులు కళ్యాణ్ నిర్ణయం ప్రకారం సంజన, మీరు ఈ పోటీలో గెలిచి కమాండర్గా మీ స్థానాన్ని నిలుపుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. రాత్రి 12:45. ఎవడేదనుకుంటే అదే గేమ్. రూల్స్ గీల్స్ ఏం ఉండా లేదు ఇంకా వాడికి. రే, నీ డిసిషన్ చెప్పేసావు కదా, ఇంక వదిలేసే. నువ్వు వేరే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాదన్నా, ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి విన్ ఇచ్చేస్తావా నువ్వు? విన్ అయిన టీంకి ఇస్తావా? కళ్యాణ్ డెసిషన్ తప్పు అనట్లేదు. నేనేమంటున్నానంటే ముందు చెప్పాలి ఈ రూల్, స్ట్రైట్గా ఉంటేనే ఇస్తాను అని. తను లాస్ట్ 6th బాక్స్ చేసింది ఎవరు ఫస్ట్? మీరే ఫస్ట్ చేశారు. మీరు వేయడం చూసి అప్పుడు ఆవిడ రిస్క్ తీసుకున్నారు. నాకు ఎందుకో ఇంక డెసిషన్ అటు వెళ్ళిపోతే పోతే పని ట్రై చేసి చెప్దాం అనుకున్నాను, కానీ అందరూ వద్దు అంటున్నారు. ఇంక నేను ఇంకేం మరి మాట్లాడలేదు. నేను అప్పటికి మీకు చెప్పా, రిస్క్ పోతే పోయిందని రిస్క్ తీసుకుంటా అంటే తీసుకోండి, కానీ వద్దు అంటే అయిపోండి, మీరు ఆలోచించుకోండి అని చెప్పాను. ఎందుకంటే మొత్తం ఇంకా నేను మీ తరపున నేను ఆడకూడదు కదా, మీ డెసిషన్ ఉండాలి. ఇంకా
ఎండ్ ఆఫ్ ది డే అక్కడ నుంచున్న డిసిజన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు వీకెండ్ ఏదైనా వచ్చినా కూడా లేదా ఏదన్నా జనాలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు అనుభవిస్తాడు అది. మనం సపోర్ట్ చేసినోడికి 1,00,000 పాసిబిలిటీస్ మాట్లాడతామన్నా. మనం సపోర్ట్ చేసిన అవును నేను కాదని నేను అనట్లేదు కానీ కూల్ ఇంకా అయిపోయింది కదా, ఇంక వదిలేసే మైండ్కి తీసుకో. బర్నీ గారు ఎందుకు మాట్లాడట్లేదు? పగా ప్రతీకారాలతో రగులుతున్న మనుషుల మధ్య నలిగి మీ ఆట నాకు ఉపశమనం కలిగించింది. నిజంగానే ప్రశాంతం పడుకుంటాను మీ ఆట చూసిప్పుడు. మీరు ఇలా చెత్తగా మాట్లాడకండి చెప్తున్నా సీరియస్గా. సరదాగా చేయించిన పనులు మీరే సీరియస్గా తీసుకుని ఇన్ని డైలాగులు కొట్టకండి. అలా కంపేర్ చేసుకున్నావు నువ్వు. ఎవరైనా అంతే, ఇప్పుడు క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే సరదాగా ఏదైనా చేయించగలం, అంత ర్యాప్ లేని వాళ్ళతో ఏమని చేయిస్తాం? నేను ఇప్పుడు సరదాగా అన్నాను. నేను మీరేం సరదాగా అనట్లేదు. నెక్స్ట్ నామినేషన్లో పెడతారు నన్ను ఈ విషయానికి. బజర్ మోగే టైంకి ఎందుకు ఉండి అటు ఇటు వంకర ఉన్నా సరే లేదు కదా డెసిషన్ ఇవ్వాలి. అవునవును ఫీల్డ్ సంచాలక్. నువ్వు మాట్లాడితే నామినేషన్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? మరి మీరు తీసుకెళ్లారు నన్ను, నేను వెళ్ళలేదు. ఓకే, నో మోర్ జోక్స్. సరే సీరియస్. రాత్రి 1 గంట. ఎందుకు అయ్యా ఏమైంది మళ్ళీ? ఊరుకోకయ్యా, ప్రతిదీ అక్కడికక్కడ వదిలేయండి. మీరు దాన్ని సాగదీసి తెచ్చుకొని కోపాలు దాని గురించి ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి వేస్ట్. ఇది ఓడిపోయినా నాకే బాధ లేదు, నీకు ఉండేది బాధ కాదు. మనుషులు చేసే మాటలు అలా ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అలా ఉంటది. అది కూడా ఎవరన్నారో నీకు తెలుసు. ఎందుకు అక్కడికక్కడ అయిపోయింది, ఫర్గాట్ ఇట్, మర్చిపోండి. దాన్ని బ్యాటరీ మార్చుకున్నాం. భరణి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504550కి మిస్డ్ కాల్ ఇవ్వండి. డిమాండ్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504551కి మిస్డ్ కాల్ ఇవ్వండి. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504555కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504559కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సంజనా గల్రాని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504660కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504663కి మిస్డ్ కాల్ ఇవ్వండి. తనుజ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504664కి మిస్డ్ కాల్ ఇవ్వండి. దివ్య వేలమూరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504665కి మిస్డ్ కాల్ ఇవ్వండి. గౌరవ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504669కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నిఖిల్ నాయర్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504711కి మిస్డ్ కాల్ ఇవ్వండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ శుక్రవారం అర్ధరాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.